ఫస్ట్లీ అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. గెస్ట్ వాళ్ళు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. ఎందుకంటే ఈ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ టైం వరకు వచ్చాము. సో ఇట్ హ్యాస్ బీన్ అమేజింగ్ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే చాలా పాజిటివ్గా జరిగింది ఎనీథింగ్. అంటే ఐ థింక్ ఫ్రమ్ షూటింగ్ ద ఫిల్మ్, ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఇప్పటి వరకు అన్నీ చాలా మంచిగానే జరుగుతుంది, చాలా పాజిటివ్గానే జరుగుతుంది. ఫస్ట్ డే నేను సాయి గారికి చెప్పాను దట్ మన సినిమాకి ఒక పాజిటివ్ వైబ్ ఉందని. అండ్ ఐ థింక్ దట్ వైబ్ ఇస్ స్టిల్ క్యారీయింగ్ ఆన్ విత్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్స్ అండ్ లవ్. అండ్ ఇప్పుడు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, ఎందుకంటే నేనేమో ఎప్పుడు స్పీచ్ రెడీ చేసి రాలేదు ఇక్కడికి. కానీ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు సతీష్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆయనే హీ స్టార్టెడ్ మేకింగ్ మీ బిలీవ్ దట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఇఫ్ ఐఎమ్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నిజంగా అది జరిగింది. తర్వాత సాయి గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే వాట్ ఎవర్ హీ ప్రామిస్డ్ అండ్ ఈవెన్ వాట్ హీ ఈస్ నాట్ ప్రామిస్డ్, he's been actually crossing all the lines for this film to reach all of you. And I know how hard he's been working since day one. I have seen his journey. So chala chala thank you and chala congratulations that we are here today with the film. And the last function lo kuda cheppanu, Shobha amma, she's like my mother now. And ఎంత సపోర్ట్ ఇచ్చినందుకు మనలాంటి కొత్త వాళ్ళకి ఇట్స్ రియలీ గ్రేట్. సో థ్యాంక్ యూ అమ్మా, అంకిల్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫైనల్గా ఈ సినిమాలో నేను అను క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఈ సినిమాతో నా కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది తెలుగు సినిమాకి. అండ్ ఐ జస్ట్ హోప్ దట్ మీ అందరూ నాకు కొంచెం లవ్ ఇస్తారు, ప్రేమతో చూడండి, ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి. And please on 27th of February is cinema Son of ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూడండి. We will be the happiest people on this earth. Thank you so much. And thank you to you too that you are here. I know you've been doing so many events. I know she's the most popular anchor in the town. So thank you for being here for us. Thank you Meera. Thank you Meera. Thank you so much and wish you good luck. Definitely 27th is like నేను సన్ ఆఫ్ కాళీ ప్రసాదరావు. Please go ahead. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఏ సినిమా అయినా సరే మనం తీస్తాం, కానీ దాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేది మీడియా వాళ్ళే. సో దీని తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయన చేశారు. కానీ ఆయన చెప్పిన కథ నా నిజ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలకి చాలా దగ్గరగా ఉండడం వల్ల నాకు చాలా బాగా కనెక్ట్ అవ్వడం వల్ల జరిగింది. సో ఇది చెప్పాలంటే ఇండైరెక్ట్లీ నాకు ఒక సెమీ బయోపిక్ అనుకోవచ్చు, బేస్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ అనుకోవచ్చు. ఆ ట్రూ ఈవెంట్స్ ఏంటి అన్నది నేను లాస్ట్ టైం చెప్పాను. చిన్నప్పుడే మా నాన్నగారికి నేను చాలా హైలీ ఇండిపెండెంట్ అవ్వడం వల్ల ఆస్తి అడగడం జరిగింది. అందరూ ఊర్లో నవ్వారు, నవ్వుల పాలయ్యాను. తర్వాత హాస్టల్లో జాయిన్ అవ్వడం వల్ల నాన్న మనకి ఏమి ఇస్తాడనేది తెలుసుకున్నాను నేను. నాన్న మనకి ఇచ్చేది ఒక్క డిఎన్ఏ రూపము, అందము, లేకపోతే జుట్టో, లేకపోతే డబ్బో కాదు. నాన్న మనకి క్రమశిక్షణ ఇస్తాడు, నాన్న మనకి చదువు వాల్యూ చెప్తాడు, నాన్న మనకి టైం వాల్యూ చెప్తాడు, నాన్న మనకి ఎంతో 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 నేర్పిస్తాడు. అదే మనకి నాన్నగారికి ఇచ్చే అసలైన ఆస్తి అని ఈ కథ ద్వారా, ఈ సినిమా ద్వారా నేను అందరికీ, ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రం చెప్తున్నాను. వాళ్ళకి డైనింగ్ టేబుల్ దగ్గర లేకపోతే కారులో వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు, నాన్న నేను ఎంత కష్టపడ్డానో మీరు కూడా అంత కష్టపడండి, నా దగ్గర నుంచి ఏమీ ఆశించకండి, మీరు స్వయంగా కష్టపడి రండి, తల్లిదండ్రుల నుంచి ఏమీ ఆశించకండి అని మనం చెప్పి, ఎలాగో మనం ఎంత సంపాదించామో అందులో ఎంతో కొంత పిల్లలకి ఎలాగో వెళ్తుంది, కానీ చిన్నప్పుడే మీకు ఇస్తున్నామని చెప్పకండి. దానివల్ల పిల్లలు పాడైపోతారు. ఈరోజు మీరు ఎంత పెద్ద బిలియనీర్లు, లక్షల కోట్ల అధికారులు కూడా, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, వారన్ బఫెట్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకున్న ఆస్తిని 99% డొనేట్ చేసి 1% ఇస్తున్నారు పిల్లలకి. అంటే దాని అర్థం ఏంటి? ఎంత కష్టపడినా, నువ్వు ఎంత కష్టపడ్డావో నీ పిల్లలు కూడా అంత కష్టపడితేనే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అర్థమవుతుంది.
లేకపోతే కష్టం విలువ తెలుసుకోకుండా ఎవరికి కూడా ఆస్తి నిలబడదు. ఈ సినిమా ద్వారా నేను ఆ విషయాన్ని తెలియపరచుకున్నాను. ఇంకా రిలీజ్ విషయానికి వస్తే శోభమ్మ గారు నాకు మా మదరు, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా వీక్, సిక్ అయిపోయారు. చెప్పాలంటే నేను హాస్టల్లో పెరగడం వల్ల కూడా నాకు గట్టిగా అమ్మలేదు, నాకు స్ట్రాంగ్ అమ్మలేదు అని ఎంత మేనిఫెస్ట్ చేసుకున్నానో, నాకు చాలా గట్టి స్ట్రాంగ్, అది కూడా అమ్మోరు అంటే నిజంగా అమ్మోరు. ఆవిడికి తెలియని మంత్రాలు లేవు, ఆవిడికి తెలియని భక్తి, ఎంత భక్తి ఉందంటే ఆ పూజకి నాకు కూడా పిలిచారు. నేను సడన్గా చూసి ఏంటి మీరు ఎలా అని అడిగితే అంతే మరి అలా అయిపోయింది, నేర్చేసాను అన్నారు. బట్ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఒక్క అక్షరం కూడా పొల్లిపోకుండా ఆల్మోస్ట్ నాకు తెలిసి గంట సేపు చదివారు మంత్రాలు. సో ఎప్పుడన్నా నేను ఎక్కడన్నా ఇల్లు కొంటే లేకపోతే ఇంకేదైనా చేస్తే మాత్రం నేను పంతులు గారిని పిలను, అమ్మ చేత పిలిపించేస్తాను. 2 కూడా ఉండదు, ఫ్రీ. సో అమ్మ నాకు ఏం చేసింది అంటే, నేను పిలవడం కూడా శోభమ్మని పెట్టుకున్నా, నా నెంబర్లో కూడా శోభమ్మ అని ఉంటుంది. రోజు పిలవడం కూడా అమ్మని పిలుస్తాను, అడగండి కావాలంటే. సో నాకు ఎంత చేశారంటే, ఫస్ట్ నేను రాగానే అమ్మ ఇది నేను చిన్న సినిమా చేశాను, నాకు ఒక 5 థియేటర్లు ఇవ్వండి మా ఊర్లో శ్రీకాకుళం జిల్లాలో, తర్వాత ఏదన్నా ఓటీటీ ప్లాట్ఫామ్లో పెట్టుకుంటాం కదా అంటే, నోరు మీరా మొట్టిగా లేస్తాను, నీకు ఎవరనుకుంటున్నావు నా గురించి, నీకు నా గురించి తెలీదు. సినిమా నుంచి మేము డిస్ట్రిబ్యూటర్స్నా, ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు, నేను నీకు సొంత కొడుకులాగా ఈ సినిమా వరకు పెంచుకుంటానంటే తర్వాత కూడా పెంచుకోండి మనం అడుగుతున్నాను. మరి పెంచుకోలేదు తెలీదు, ఇందాక BMW వచ్చింది అని అడగాలనుకుంటున్నాను, పెంచుకుంటే కనుక తప్పకుండా ఫ్లైట్ ఎక్కిస్తా తప్పకుండా. అయితే నాకు 5 థియేటర్లు అడిగితే ఒక్క మా ఊరు వైజాగ్లోనే ఆల్మోస్ట్ 30 థియేటర్స్ ఈరోజు పేపర్లో పోస్టర్లో కూడా పట్టట్లేదు అవి, అన్ని థియేటర్లు ఇచ్చారు. అమెరికాలో కూడా రిలీజ్ అవుతుంది, ఇంకా నైజాం, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, ఇంకా నాకు ఆ ఏరియాస్ పేర్లు కూడా తెలియదు. అవి ఎలా అన్ని థియేటర్లు వస్తున్నాయో నాకు తెలీదు. ఎవరెవరో వాయిస్ మెయిల్స్ పెడుతుంటే ఇదేంటి ఈ సినిమా ఎలా అయిపోయిందంటే, పబ్లిసిటీ, నీ సంకల్ప బలము, ఇంకా దైవకృప, వాళ్ళకున్న నెట్వర్క్, వాళ్ళకున్న మంచి మనస్సు, ఎంత కష్టపడుతున్నారంటే చెప్పలేను నేను అసలు ఎంత కష్టపడుతున్నాను నా గురించి. అసలు ఏ సంబంధం లేని నా గురించి ఇంత కష్టపడి ఎన్ని కార్నర్స్ కట్ చేసి ఎంత డబ్బు మిగిల్చారంటే, నాకు ముట్టిగా లేదు మరి తగ్గించిన, ఇవ్వకు, ఇది ఇవ్వకు, ఇది వద్దు, ఇది వద్దు, అన్నీ వద్దంటే సినిమాలో రిలీజ్ అవుతున్నాడుగా, అవుతుంది నేను చేస్తాను చూడు, నేను ఉంటాను నీకు, నాకు చెప్పకుండా ఒక్క రూపాయి కూడా ఏ దారిలో కూడా వెళ్ళకూడదు అని నాకు మొట్టిగా వేసి ఉప్పు కట్టేసి. సో ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ భోజనం చేసామని అడుగుతారు. సో నాకు చాలా చాలా నచ్చారు అమ్మ, నన్ను ఇలాగే పెంచుకోండి. ఆల్రెడీ సినిమా ఇచ్చారు, 2వ సినిమా, అలా నాకు సినిమాలు ఇవ్వండి, కేవలం వచ్చి సినిమా చేసి వెళ్ళిపోతాను నేను, నాకు ఇంకేం పెట్టకండి, నేను భరించలేను, నా వల్ల కావట్లేదు. సో వాళ్ళ అబ్బాయి రమణ గారు ఎంత లైక్ చేశారంటే మూవీ, చూశారు నా సినిమాని, అసలు ఆపట్లేదు. అసలు నిన్ను చూస్తే మా ఇంట్లో నన్ను తిడుతున్నారా బాబు అంటే, ఎందుకంటే అంటే మీ ప్యాషన్లో నాకు 10% ఉందే చాలని మా అమ్మ తిడుతుంది రోజు అన్నారు ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అప్రిషియేటింగ్ మై ప్యాషన్. యాక్టింగ్ బాగుందని చెప్పారు, నాకు 35 మార్కులు వేశారు, నాకు చాలండి. 75 అంటండి. సో మా డైరెక్టర్ గారిని అడిగాను నేను, నాకు ఎన్ని మార్కులు వేస్తారంటే, సార్ మీరు 10 చేయండి, నేను దాన్ని ఆటోమేటిక్గా 80 చేసుకుంటున్నారు. అప్పుడు నిజంగా షూటింగ్ ఎంత అడిగాను, సార్ ఎన్ని మార్కులు వేస్తారు సార్ అంటే, ఎందుకు సార్ అలా మాటలు అంటారు ఎప్పుడు అడిగితే, నా లైఫ్ అంతా నాకు 35 నుంచి 54 మధ్యలో వచ్చాయండి, సినిమాల్లో కూడా అంతే వస్తాయి అనుకుంటాం కదా అంటే, లేదు నీ 75 మార్కులు వేస్తానని చెప్పారు ఆయన. సో ఇంతటిలో నేను ఈ స్పీచ్ ఆపుతున్నాను, నాకు ఆపకపోతే నేను రేపు తెల్లవారు వరకు మాట్లాడతాను. సినిమా అంటే అంత పిచ్చి నాకు, సినిమా అంత ప్యాషను. 27 ఫిబ్రవరి ఎల్లుండి, దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడండి. మీకు కొడుకుంటే కొడుకుతో చూడండి, తండ్రి ఉంటే తండ్రితో చూడండి, కొడుకు తండ్రి ఇద్దరు ఉంటే ముగ్గురు రండి. మీ ముగ్గురు వచ్చారంటే ఆటోమేటిక్ ఇంట్లో ఆడవాళ్ళు కూడా వస్తారు కదా, పిల్లలు కూడా వస్తారు కదా. సో ఆటోమేటిక్గా కుటుంబ సమేతంగా వచ్చి, సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఈ సినిమా చూడండి. నచ్చకుండా ఉండదు, డెఫినెట్గా ఎమోషనల్ అవుతారు. మరి నేను కష్టపడ్డానో నాకు తెలియదు, 3వ సారి 4వ సారి చూసినా కూడా నాకు ఏడుపు వస్తుంది. మరి రిషి ఏదో చేశాడు, గుండెలు పిండిసాడు నాకు. సో అమ్మ కూడా నాతో పాటు సినిమా చూశారు, చూసిన తర్వాతే ఇదంతా జరిగింది. అంటే నాకు ఇండైరెక్ట్గా మనసులో మార్కులు వేసిన తర్వాత ఇదంతా చేశారు. సో దాంతోపాటు ప్రేమ కూడా ఉంది.
చాలా మంచి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు మాలాంటి చిన్న చిన్న ఫస్ట్ టైం వస్తున్న, అందులో ఎన్ఆర్ఐస్కి అస్సలు ఏం తెలియదు, ఇక్కడ రోడ్డు దాటం కూడా తెలియదు మాకు. మా అన్నయ్య అయితే అసలు కొబ్బరి బొండం కూడా కొనేవాడు నన్ను. సో కారు కూడా మేము బుక్ చేసుకోలేము, మాకేం తెలియదు. అలాంటి మా చేత దగ్గరుండి ఎంత ధైర్యంగా వచ్చిందంటే, ఎంత అసలు బరువు అంతా తగ్గిపోయింది నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇప్పుడు నాకు నీకు పాదాబంధనం చేసుకోవాలని ఉంది, కానీ మళ్ళీ కారు అడుగుతాను భయపడుతున్నామని ఆడ చేయట్లేదు. సన్ ఆఫ్ గుడ్ టైటిల్, ప్రతి ఒక్కరికి పలానా వాళ్ళ తాలూకు అని చెప్తారు. కానీ ఒక గుడ్ పేర్. అలానే సింహాద్రి గారు, సాయి సింహాద్రి గారు యుఎస్ నుంచి వచ్చి ఆయన ప్యాషన్తో నటుడు అవ్వాలి అనే కోరికతో అక్కడి నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటే చాలా కష్టపడి పైకి వచ్చి వ్యక్తి ఇలా రావటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఎవరికైనా సరే ఇవాళ వచ్చి స్టేజ్ మీద ఇక్కడ మాట్లాడుతున్నారంటే అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా మేము ఎప్పుడు ఈ పొజిషన్కి రావాలని అనుకుంటారు, ఇది చూసేవాళ్ళు కూడా. ఇది ఒక ఇన్స్పిరేషన్, అంతేగాని ఇది ఒక మనకేదో క్రెడిట్ అనేది కాదు. సో ఒక క్యారెక్టర్తో ఒక సెంటిమెంట్ సినిమాని పెట్టుకొని ప్లాన్ చేసి చేశారు. షార్ట్స్ చూసాం, మ్యూజిక్ కూడా చూశాను. డెఫినెట్గా ఆ క్యారెక్టర్స్ దాంట్లో బలమైన సెంటిమెంట్ అనేది ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇవాళ ఒకటి పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి, జనానికి థియేటర్కి వెళ్ళాలంటే బట్ ఏంటంటే మనం తీసేటప్పుడు మనం ఏది చేసినా సరే వాళ్ళ నెంబర్ ఆఫ్ కంటెంట్స్ వస్తున్నాయి కాబట్టి మనం ప్రొడక్షన్లో, ఎందుకంటే ఆమె శోభ గారు చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి కానీ ఫైనాన్షియల్గా సక్సెస్ అవడం అనేది చాలా కాస్ట్ ఎక్కువైపోయి అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఒరిజినల్గా హిట్ అయినా కూడా ఆ కాస్ట్ మీట్ అవ్వలేక ఫెయిల్ అవుతున్నాయి. బట్ ఇవాళ ఇది ఒక ఆపర్చునిటీ ఫర్ ఆల్ స్మాల్ పిక్చర్స్కి. ఏదో సినిమా ఉంది, అదే సినిమాని ప్యాషన్గా తీసుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇది మంచి వేదిక అవుతుంది. ఏదో మనం కూడా సినిమాలోకి రావాలి, లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే నా దగ్గర ఏదో ఉందని చేసే వాళ్ళకైతే ఈ రోజుల్లో చాలా కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సస్టైన్ అవటం అనేది చాలా కష్టం. బట్ చాలామంది నిర్మాతలకి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, కొత్తగా రాబోయే ఔత్సాహిక నిర్మాతలకు కానీ ఎవరికైనా, చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు, గుర్తింపు లేని వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అంటే అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు. మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకొని అయినా సరే మంచి వాళ్ళని చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఫుల్ సోల్ పెట్టి చేస్తారు. డెఫినెట్గా వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది, మనం కూడా ఒక మంచి ప్రోడక్ట్ చేసినట్టు అవుద్ది అని ఫీల్ అవుతూ ఈ ప్రోడక్ట్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, వీళ్ళు చేసిన ఎఫర్ట్ కానీ ఏదైనా సరే పబ్లిసిటీ ద్వారా కూడా వెళ్ళాలి కాబట్టి మీరు కూడా మన రామనాథం. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్తే బాగుంటుంది. అశోక్ కుమార్, సన్ ఆఫ్ రామనాథం. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్. నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు ఈ 10 డేస్లో ఈ పిక్చర్ గురించి ఎంత హైప్ వచ్చిందో నేను చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా నా దగ్గర సింహాద్రి వచ్చినప్పుడు, హీరో సింహాద్రి వచ్చినప్పుడు ఒక 5 థియేటర్లో రిలీజ్ చేస్తాం మేడం అని అన్నాడు. ఎందుకంటే కొంచెం పాపం భయపడ్డాడు, బికాజ్ ఆల్రెడీ 3 కోట్లు పెట్టి పిక్చర్ తీశాడు. సో హీ కేమ్ టు మీ. నేను చెప్పాను, ఏం పర్వాలేదు, నువ్వు బాధపడకు, అంత లెవెల్కి డెఫినెట్గా నేను చేసి పెడతాను, అంత ఖర్చు అయితే కాదు అని చెప్పాను. యూ డోంట్ బిలీవ్, దిస్ హెస్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ 30 lakhs, దట్స్ ఇట్. అయితే ఈ పిక్చర్ని ఇంత బాగా, ఈ 10 డేస్లో మేము అబౌట్ 300 థియేటర్స్ వచ్చినాయండి ఈ పిక్చర్కి. అంటే ప్రతి ఒక్క ఎగ్జిబిటర్ ఈజ్ కావాలని దే ఆర్ ఆస్కింగ్. నెల్లూరులో కృష్ణారెడ్డి గారు ఈజ్ ద డిస్ట్రిబ్యూటర్ ఫర్ దిస్ మూవీ. ఆయనైతే నేను 5 థియేటర్లు చాలండి అని చెప్తే, లేదు 16 సెంటర్స్ పెడితే కానీ నేను ఈ పిక్చర్ని వదలని కూర్చున్నాడు. ఎందుకు అంటే ఈ సెండ్ ఏ మెసేజ్, మేడం మీకు దండం పెడతాను, అందరి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఆస్కింగ్ మేడం, చాలా రోజులైంది ఎగ్జిబిటర్స్ ఒక పిక్చర్ని అడిగి, చిన్న పిక్చర్ని. ఇది పెద్ద పిక్చర్ లాగా అయిపోయింది మనకి. సో మీరు ఇవ్వాలంటే ఐ హ్యావ్ గివెన్ హిమ్ 16 సెంటర్స్. సో అలా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, తమిళనాడు, కేరళ 5 సెంటర్స్ 5 స్టేట్స్లో రిలీజ్ చేస్తున్నాము. నియర్ అబౌట్ 250 to 300 థియేటర్స్ అండి. అండ్ ఇట్ ఈస్ అమేజింగ్. నాకు కూడా చాలా స్టన్ అయిపోయాను. అంటే ది క్రేజ్, ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది దానికి అట్రాక్ట్ అయిపోయారు. బికాస్ ప్రతి ఇంట్లో కొడుకుంటాడు,
ప్రతి తండ్రికి కొడుకుంటాడు యూజువల్గా, అంటే ఉట్టి లేడీస్ ఉంటే మనం ఏం చెప్పలేం కానీ. అయితే వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ డెఫినెట్గా ఉంటుంది 99%. అది ఈ సినిమాలో చూపెట్టాడు ఏంటి అనేసి. సో ఇట్ ఈస్ బీన్ కనెక్టెడ్ అనమాట. సో కంగ్రాచులేషన్ టు సింహాద్రి, అండ్ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ మూవీ. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్, అండ్ మీడియాకు కూడా చాలా థ్యాంక్స్, అండ్ ఆల్ ద ఎగ్జిబిటర్స్. చిన్న పిక్చర్లకి థియేటర్ ఇవ్వరు అనేదాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పిక్చర్కి 300 థియేటర్స్ ఇస్తున్నారు. జస్ట్ ఇమాజిన్. సో దట్ ఈస్ వాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది రిలీజింగ్ పర్పస్. సో పబ్లిసిటీ, రిలీజింగ్ కంపెనీ అండ్ ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక పెద్ద చిత్రంగా చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు రిలీజ్ దిస్ మూవీ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్థానం నేను తీసుకున్నాను. వన్ ఆఫ్ ది రిచెస్ట్ ప్రొడ్యూసర్ అండి. ఆయన చేతులు వేళ్ళు చూస్తే అర్థమవుతుంది మనకి. యా, మామూలుగా సినిమాల్లో పోగొట్టుకున్న వాళ్ళని చూసాం కానీ నేను ఐస్ క్రీమ్ అప్పుడు ఒక ఉంగరమే చూశాను, దాని తర్వాత 5 ఉంగరాలు చూస్తున్నాను. థ్యాంక్ యూ అండి. పబ్లిసిటీ బ్రహ్మాండం కవరేజ్ వచ్చింది. ఇక్కడ ఎక్కడో పర్లా కమిటీలో చేస్తే మాకు ఎలా తెలిసింది అంటే ప్రమోషన్, పబ్లిసిటీ ఇంపార్టెంట్. ఒక సినిమాని అద్భుతంగా తీస్తే గొప్ప కాదు, తీసిన సినిమాని ప్రేక్షకుడి దగ్గర చేరడం అనేది చాలా గొప్ప విషయం. దానికి సరైన డిస్ట్రిబ్యూటర్ మా సోదరి శోభారాణి గారు. దాని అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో 200 థియేటర్లు రిలీజ్ చేయడం అంటే చాలా గ్రేట్ థింగ్. ఒక స్టార్ హీరో సినిమాకి ఎంత పబ్లిసిటీ వచ్చిందో, ఎంత ప్రమోషన్ వచ్చిందో అంత ప్రమోషన్ ఈ సినిమాకి వచ్చింది. ఎందాక చెప్పినట్టుగా కృష్ణారెడ్డి గారు కానివ్వండి, వైజాగ్ వీరాంజనేయ ఫిల్మ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రేమించి ఈ సినిమాని పనిచేస్తున్నారు. దానికి కారణం ఒకటి శోభారాణి గారు, 2 సినిమా ట్రైలర్. ఎప్పుడు కూడా సినిమాయే మాట్లాడుతుంది, ట్రైలరే మాట్లాడుతుంది అంటారు కదండి, అది నిజంగా ఈ సినిమా జరిగింది. సింహాద్రి గారికి 2 ఫ్లైట్లు ఉన్నాయి, ఈ సినిమాతో ఇంకో ఫ్లైట్ కొంటారు నా ఉద్దేశం. నాకు ఒకటే తెలిసే ఇన్ఫర్మేషన్. ఓకే, 2 కాబట్టి ఒక మంచి సినిమాని శోభారాణి గారి చేతిలో పెడితే డెఫినెట్గా న్యాయం చేస్తాను. దానికి నిదర్శనం ఈ సినిమా. రేపు అతి త్వరలో నాకు కూడా 15 సినిమాలు ఉన్నాయి. నేను కూడా మా సోదరికి ఇచ్చి ఒక సినిమా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా ఒక మంచి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే సినిమాకి న్యాయం జరుగుతుంది అనేది నిదర్శనం మాత్రం ఇది. ఈ సినిమా మన పెద్ద డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళలేం, వాళ్ళు ఎలాగ మనకి న్యాయం చేయరు. ఈ చిన్న డిస్ట్రిబ్యూటర్ అయితే మనకి తప్పనిసరిగా ఆవిడకున్న రిలేషన్స్తో అందరినీ రిక్వెస్ట్ చేసో, డిమాండ్ చేసో థియేటర్లు ఇప్పించగలదు. అసలు మనం ఇంత కష్టపడి పబ్లిసిటీ చేసినప్పుడు అన్ని థియేటర్లు ఉంటే ఏదైనా 4 థియేటర్లు ఫుల్ అయినా కూడా మనకి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ 100% జరుగుద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే మన శోభారాణి గారు ఆఫీస్లో పూజా కార్యక్రమం చేశారు. ఆ పూజా కార్యక్రమానికి బ్రాహ్మణులు కొంచెం లేట్గా వస్తే ఆవిడే పూజ చేశారు. మా సాయి వెంకట చెప్పాడు, అసలు ఒరిజినల్ బ్రాహ్మణులు కూడా ఇంత గొప్పగా చేస్తారని ఊహించలేదు మేడం, చాలా బాగా చేశారండి. అలాగే ఇప్పుడు మా యాంకర్ గారు కరగంట లేట్గా రావడం వల్ల ఆవిడ యాంకరింగ్ చేస్తున్నారు. కాబట్టి మీరు మీ సీట్ పోగొట్టుకోకూడదండి, మీరు టైంకి రావాలి. అదే ఇప్పుడు నాకు అదే అర్థమైందండి. నేను ఖచ్చితంగా టైంకి రావాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం నుంచి. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మీరు ఉండరు. కరెక్ట్, అదే అర్థమవుతుంది నాకు. అర్థమైంది. ఈ సినిమా హీరో హీరోయిన్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. డెఫినెట్గా మనం 27వ తారీఖు సినిమా రిలీజ్ అవుద్ది. మళ్ళీ 30వ తారీఖుని సక్సెస్ మీట్ పెట్టమని శోభారాణి గారికి చెప్తున్నాం. మళ్ళీ సేమ్ గెస్ట్లో మా ఆర్కే గౌడ్ గారు, మా సాయి వెంకట గారు, మేము అందరూ వస్తాం. ఈ సినిమా సక్సెస్ 100 మందికి గుణపడం కావాలి. పెద్ద సినిమా కంటే చిన్న సినిమా కూడా బతుకుద్ది అని చెప్పాలి. థ్యాంక్ యూ శోభారాణి గారు. February 27th మా సినిమా సన్ ఆఫ్ రిలీజ్ అవబోతోంది. ఇది నా డెబ్యూ ఫిలిం యాజ్ మ్యూజిక్ డైరెక్టర్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ / హీరో సాయి సింహాద్రి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్సో డెబ్యూ ఫిలిం అయినా కూడా నాకు ఎప్పటి నుంచో ఉండింది, ఫస్ట్ ఫిలింకే మనకి ఒక మంచి రికార్డ్ లేబుల్లో సాంగ్స్ రావాలి అని. ఆదిత్య మ్యూజిక్ నుంచి ఈ ప్రాసెస్లో ఎక్సలెంట్ సపోర్ట్ వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సాంగ్స్ లాంచ్ అయిన నెక్స్ట్ డేనే నాకు వాళ్ళు కాల్ చేసి, రిషి వీఆర్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్ యూ యాజ్ అ ఫ్యామిలీ అని నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. నిరంజన్ సార్, మాధవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఆదిత్య మ్యూజిక్ ఫ్యామిలీతో నేను ఇంకొన్ని ఆల్బమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్సో ఫైనలీ శోభా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా స్వీట్ సపోర్ట్ మా ఫిల్మ్కి అందించారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను చాలా సినిమాలకు ఓపెనింగ్కి వచ్చాను, కానీ ఈ సినిమాలో డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో 2 హీరోలు, ఒక హీరో శోభక్క, ఒక హీరో సాయి సింహాద్రి. ఇష్యూ ఏంటంటే సాయిలో ఎస్ ఉంది, శోభలో ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది.
తర్వాత సాయి రెండో పేరు కూడా సినిమా తెస్తుంది. ఇది దిగ్విజయంగా ఈ సినిమా 100% మనస్ఫూర్తిగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. సినిమా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మా శోభా మేడం గారికి బాగా తెలుసు. కాబట్టి మంచి గెస్ట్లను పిలుచుకొని బాగా చేయాలని ఒక మంచి ఆలోచనతో అక్కగారు నన్ను కూడా మీరు రావాలని చెప్పి పిలవడం జరిగింది. ఇంకా డెఫినెట్గా మీ ఆలోచన విధానం, మీరు చేసే విధానం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాను మిమ్మల్ని. డెఫినెట్గా ఈ సినిమా కూడా బాగా ఉంటుంది. అలాగే సింహాద్రి గారు, అలాగే హీరోయిన్ మీరా గారు చాలా మంచి కపుల్స్, బాగా ఉన్నారు సినిమాలో. డెఫినెట్గా సినిమా మంచి హిట్ అయి బాగా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మొన్ననే నేను తెలుగు ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ దాంట్లో గెలిచి వైస్ ప్రెసిడెంట్గా గెలిచాను. మన ద్వారా ఒక చిన్న విన్నపం కూడా చెప్తా. ఈ సినిమా ద్వారానన్నా డిజిటల్ ఛార్జెస్ తగ్గించాలనేది నా డిమాండ్. ఎందుకంటే చాలామంది నిర్మాతలు సఫర్ అవుతూ ఉన్నారు. నేను మొన్ననే గెలిపించిన ప్రొడ్యూసర్స్ అంతా కలిసి. కాబట్టి డిజిటల్స్ యూఎఫ్ఓ వాళ్ళు తప్పకుండా తగ్గించండి. ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది మన సినిమాలు రిలీజ్ చేయబట్టి చాలా డబ్బులు వసూలు చేస్తాను. పక్క రాష్ట్రాలలో తక్కువ ఉంటాయి, మన దగ్గరనే చాలా ఎక్కువగా తీస్తున్నారు. అది తగ్గించండి. తగ్గిస్తే చాలా సినిమాలు రిలీజ్ కావడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 400-500 సినిమాలనే ఇప్పుడు రిలీజ్ కాకుండా సినిమాలు అక్కలాంటి వాళ్ళు చాలా మందికి దొరకరు కదా, వీరికి దొరికారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. ఇంకో 400-500 సినిమాలు ఉంటాయి మన దగ్గర. ఈ డిజిటల్ ఛార్జీలు కట్టలేని వాళ్ళు కూడా సినిమాలు రిలీజ్ చేయక సినిమాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు మనకు స్టార్ట్ అయినప్పుడు డిజిటల్ జస్ట్ 10 సంవత్సరాల్లో మేము ఫ్రీగా ఇస్తామని అనౌన్స్ చేసినారు. ఇప్పటికి చేయట్లేదు. ఫ్రీ కాదు కదా. ఈ చెన్నైలో కానీ, మనకు బెంగళూరులో కానీ, బాంబేలో కానీ 2500 ఉంటుంది ఫర్ వీక్. మన దగ్గర 10 నుంచి 15,000 ఉంటుంది. ఇది ఎంతవరకు అన్యాయం? అది ఒక ముగ్గురు కలిసి చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీలో నిర్మాతలను ముంచుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక మా అక్క వద్దంటుంది. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ గెలిపించారు కాబట్టి చెప్పాలి నా విషయము. అయితే ఓకే, ఎట్లా తప్పకుండా తగ్గిస్తారు, లేకపోతే ప్రొడ్యూసర్సే ధర్నాలు చేస్తారు. ఓకే, మొత్తం మీద మా సినిమాను మాత్రం ఆదరించండి. ఈ హీరోయిన్లను ఆదరించి ఈ సినిమాను పెద్ద హిట్ చేసి శోభక్క గారికి మంచి డబ్బులు కూడా వచ్చి ప్రొడ్యూసర్ కూడా మళ్ళీ ఇంకా సినిమాలు చేసే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలంటే 100% సపోర్ట్ చేస్తాక ఏం భయపడద్దు. మనం డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నాం. నేను 43 సినిమాలు తీసిన ఇప్పటికీ. నా సినిమాలు కూడా రిలీజ్ ఉంది ఇప్పుడు. దీక్ష, ఆర్క దీక్ష, మీరు టైం ఇవ్వాలి గీత గారు. నెక్స్ట్ మంత్ 3rd అనుకుంటున్నాము, ఏప్రిల్ 3rd రోజు రిలీజ్ చేయబోతున్నా. చూద్దాం, అప్పటి వరకైనా దాన్ని డెఫినెట్గా చేయడానికి ప్రయత్నిస్తా. అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, ఛానల్స్ వారందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్.